మీలో ఎంతమందికి ఇంటర్వ్యూస్ అంటే భయం? చాలామంది కదా. ఐ నో. ఎందుకంటే నేను చాలామందిని కలిసాను ఇంటర్వ్యూ అంటే భయం అని చెప్పిన వాళ్ళని. నేను నా కెరియర్ స్టార్టింగ్ అప్పుడు చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేవాడిని. నాకు కాల్ వస్తే చాలా వెళ్ళిపోయేవాడిని ఇంటర్వ్యూకి. అసలు ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్ ఏంటి అవన్నీ ఆలోచించేవాడిని కాదు. వెళ్ళాలి, మాట్లాడాలి, ఇది నా మెయిన్ థాట్. నాకు క్యాంపస్లో జాబ్ రాలేదు. నేను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. చాలా అంటే అసలు ప్రతి తెలియని కంపెనీలు కూడా వెళ్ళిపోయేవాడిని ఇంటర్వ్యూకి. నా రెజ్యూమే పెట్టడం, ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళడం, వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయడం. వాళ్ళు ఏం అడుగుతారు అనే భయం నాకు ఎప్పుడూ లేదు. బట్ ఎందుకంటే వాళ్ళు కొత్తగా అడిగితే నేనేమి కొత్తగా చెప్పలేను. నాకేం తెలుసో నేను అదే చెప్పగలను, ఎప్పుడైనా ఎక్కడైనా. సో ఆ టైంలో కూడా నాకు ఆ క్లారిటీ అయితే ఉంది. వాడు ఏదో అడిగాడు, నేను చెప్పగలనా లేదా అనేది నాకు తెలుసు. నాకు చదివిపోతే తెలియదని చెప్పేవాడిని మొహం మీద, తెలిస్తే తెలుసు అని చెప్పేవాడిని. దాని తగ్గట్టు నేను కథలు అనుకునేవాడిని. ఇంటర్వ్యూ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టోరీ టెల్లింగ్. మీకు కనుక ఇంటర్వ్యూ అంటే భయం అంటే యూ డోంట్ నో హౌ టు టెల్ ఏ స్టోరీ. టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఒక రకంగా ఉంటాయి, బిహేవియరల్ ఇంటర్వ్యూస్ ఒక రకంగా ఉంటాయి, అండ్ రిటన్ ఎగ్జామ్స్ అనేవి వేరేగా ఉంటాయి. ఇప్పుడు మనం బేసిక్ ఫ్రెషర్స్కి ఎలాగా ఈ ఇంటర్వ్యూస్ నుంచి ఈ బాధ, ఇంటర్వ్యూ అంటే భయం అంటే ఎలాగా పోగొట్టాలంటే, ఫస్ట్ థింగ్, వాడు ఏవడిగినా నువ్వు చెప్పేది ఎప్పుడు కూడా నీకు తెలిసిందే కదా. నీకు తెలియనిది ఏమి కొత్తగా అప్పటికప్పుడు నీకు తట్టదు బుర్రలో. నీ సబ్ కాన్షియస్గా ఎక్కడో ఒకటి నీకు తెలిసిందైనా సరే అది నీకు తెలిసిందే. ఆబ్వియస్లీ నువ్వు అప్పటికప్పుడు బుక్ తీసి వాడి ముందు చదివి చెప్పలేవు కాబట్టి దట్స్ అవుట్ ఆఫ్ సిలబస్ అనుకుందాం. సో ఫస్ట్ నీకు భయం ఏంటి? నీకు వాడు తెలియంది అడుగుతాడేమో అని. అడుగుతాడు, ఇది ప్రిపేర్ అయిపో. ఎందుకంటే వాడు ఏమడుగుతాడు నువ్వు ఎలా కంట్రోల్ చేయగలవు? వాడు ఏదైనా అడుగుతాడు. వాడు నీ పక్కింటి అంకుల్ ఫోన్ నెంబర్ అడుగుతాడు, నీకేం తెలుసు? వాడు అడిగే అవకాశం ఉంది. అప్పుడు వాడు మొహం మీద నీకు ఎందుకురా అని అనవు కదా. నీకు ఆ ధైర్యం ఉంటే నువ్వు అసలు టెన్షన్ పడాల్సిన పని లేదు. నీకు ఆ ధైర్యం లేదు, సో నువ్వు టెన్షన్ పడతావు. ఇంటర్వ్యూయర్ పాయింట్ ఏంటంటే అక్కడ వాడు ఏమైనా అడగచ్చు. మన మైండ్ సెట్ ఏంటంటే వాడు ఏమడిగినా మనం చెప్పాలి. వాడు ఏమడిగినా మనం ఎందుకు చెప్పాలి? నువ్వు అప్లై చేసిన రోల్కి ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో తెలుసుకుని దానికి నువ్వు ప్రిపేర్ అయితే చాలు. వాడు ఏదో అడిగేస్తాడు, నన్ను అది చేయమంటే ఎలాగా, ఇది చేయమంటే ఎలాగా. ఇది ఎక్స్ట్రా ఓవర్ థింకింగ్, ఆ స్ట్రెస్ వల్ల నువ్వు ఇంటర్వ్యూ అంటే భయం పెట్టుకుంటున్నావు మైండ్లో, పర్టికులర్గా మైండ్లో. వాడు నిజంగా అన్ని క్వశ్చన్లు అడగడు. ఆల్వేస్ నువ్వు భయపడిన దానికైనా చాలా తక్కువగానే ఉంటుంది రియాలిటీలో. మనం బై బర్త్ మనం చదివిన స్కూళ్ళు అవన్నీ కూడా ఈ భయం అనేది ఎక్కువ పెట్టేసుకుంటాం. అరే వాడు ఇలా అడిగితే ఏంటి, వాడు అలా అడిగితే ఏంటని. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు మైండ్లో పెట్టుకోవాల్సింది, వాడు ఏమడిగినా సరే నువ్వు నీకు వచ్చిందే చెప్పగలవు, కొత్తగా ఏమి చెప్పలేవు. ఇది కనుక నువ్వు స్ట్రాంగ్గా నమ్మితే నీకు కొంచెం భయం తగ్గుతుంది. సెకండ్, వాడు ఏం అడుగుతాడు ఈ పాయింట్కి నువ్వు ప్రిపేర్ అవ్వాలి. ఎలా అంటే ఫస్ట్ వాడికి ఏమొచ్చో నీకు తెలియాలి. ఇలాగ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, కొంచెం పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళందరికీ లింక్డ్ఇన్ అనేది ఉంటుంది. నువ్వు లింక్డ్ఇన్లో వాడిని సెర్చ్ చేయాలి ఫస్ట్. వాడు సెర్చ్ చేసి వాడి కెరియర్ ఎక్కడ చదివాడు, ఎక్కడ స్టార్ట్ చేశాడు, వాడు ఏ రోల్స్లో ఉన్నాడు, వాడు ఫస్ట్ డైరెక్ట్గా వాడు ఇలా అయిపోయాడా ఇంజనీరింగ్ మేనేజర్ కింద కానీ హెచ్ఆర్ కింద కానీ, ముందు ఏ రోల్స్ మీద చేశాడు, వాడికి ఏంటి అవగాహన ఉంది అనేది నువ్వు తెలుసుకోవాలి. దానికోసం నువ్వు వాడి లింక్డ్ఇన్ ప్రొఫైల్కి వెళ్ళిన తప్పులేదు. ఇప్పుడు వాడు ఆ నెక్స్ట్ డే లింక్డ్ఇన్కి వెళ్తే వాడు నన్ను చూస్తాడేమో, ఎవడు వీడు అని మైండ్లో పెట్టుకుంటాడేమో. వాడు ఆ రోజు 100 మందిని ఇంటర్వ్యూ చేస్తా, అందులో నువ్వు ఒక్కడవే ఈ పని చేస్తే నిన్ను ఎలా గుర్తుపెట్టుకుంటాడు వాడు? ఓకే బ్రో, నేను గుర్తుపెట్టుకున్నాడు, ఏం చేస్తాడు? అరే నువ్వు నా ప్రొఫైల్కి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడా? అడగడు కదా. అలాంటిది ఏమీ జరగదు. ఇది కూడా మన ఎక్స్ట్రా థింకింగ్, ఓవర్ థింకింగ్ వల్ల భయం. మనం బేసిక్గా ఏం చేస్తున్నామంటే భయం ఇది పెట్టుకుంటున్నాం. సో అది తీసేసాయి. వాడి లింక్డ్ఇన్ ప్రొఫైల్కి వెళ్ళి వాడు ఏం చేశాడు, ఏం చదివాడు, వాడికి ఏంటి వచ్చు, వాడి స్కిల్ సెట్ ఏంటి అనేది తెలుసుకో. నేను ఇంటర్వ్యూ చేసేవాడు జనరల్గా పేరు ఇస్తారు, నేను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. ఇన్ కేస్ పేరు ఇవ్వలేదు అంటే నువ్వు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? నీకు ఫోన్ చేసిన హెచ్ఆర్ తోటి, నువ్వు రిక్రూటర్ తోటి, ఎవడు ఇంటర్వ్యూ చేస్తున్నాడు నన్ను, ఐ వాంట్ టు నో అని అడగడం తప్పే లేదు. నువ్వు ఈ క్వశ్చన్ అడగడంలో నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఆల్వేస్ కీప్ ఆస్కింగ్ క్వశ్చన్స్. అంతేకాని అన్నిటికీ బొర్రొప్పేసి నాకు ఫోన్ రావడమే ఎక్కువ, నేను ఏదో ఒకటి పెట్టడమే ఎక్కువ, నాకు ఇంటర్వ్యూ టైమింగ్ పెడితే సరిపోతుంది టైంకి అని ఇలాంటివి మైండ్లో తీసేయాలి. నువ్వు డోంట్ అండర్సెల్ యువర్ సెల్ఫ్. నువ్వు నీ గురించి తక్కువగా ఆలోచించుకోకు. నువ్వు ఇంత దూరం వచ్చావంటే ఇక్కడితో ఆగిపోవడానికి కాదు, ఇక్కడి నుంచి ఇంకొంత దూరం వెళ్ళాలి. ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళాలంటే
నువ్వు నిన్ను క్వశ్చన్ చేసుకోవాలి, వాళ్ళని క్వశ్చన్ చేయాలి. అరే ఏంటి నెక్స్ట్ ఎవరు చేస్తున్నాను నేను ఇంటర్వ్యూ, ఎంతసేపు పెడతారు ఇంటర్వ్యూ, ఎన్ని రౌండ్లు ఇంటర్వ్యూ, అందరూ ఒకేసారి కూర్చుంటారా, తర్వాత ఎక్కడికి వెళ్తాం, ఒక రూమ్లోనే ఉంటుందా, ఇవన్నీ అడగడంలో తప్పేం లేదు. నీకు అది ఆన్సర్ చేస్తుంటే వాళ్ళు వెరీ గుడ్, లేకపోతే లేదు. నువ్వు అడిగేవా లేదు, అది నీ పాయింట్, నువ్వు అడుగుతున్నావు, అది ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంటర్వ్యూకి రేపు ఎంతమంది వస్తారనేది కూడా అడగచ్చు, నువ్వు తప్పేమీ లేదు. తర్వాత ఇంటర్వ్యూకి ప్రిపరేషన్. ఎప్పుడైనా సరే జాబ్ పోస్టింగ్ అయినప్పుడు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదువుకుంటూ వెళ్ళాలి. ఎవ్రీథింగ్ స్టార్ట్ టు అబౌట్ కంపెనీ అసలు ఏం చేస్తుంది అనేది రాస్తారు ఫస్ట్. ఆ తర్వాత రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, కాంపెన్సేషన్ ఏంటి, ఇన్ అవర్స్ ఏంటి, ఇలా మెన్షన్ చేస్తారు జనరల్గా ఒక జాబ్ డిస్క్రిప్షన్లో, ఒక జాబ్ పోస్టింగ్లో. అందులో నువ్వు అన్నీ లైన్ బై లైన్ చదవాలి, ఒక్కసారైనా చదవాలి. చదివిన తర్వాత 100% దానికి క్వాలిఫై అవ్వాల్సిన పని లేదు. ఫస్ట్ థింగ్, వాడు అందులో ఏదో మెన్షన్ చేసి నీకు రాకపోతే నువ్వేం టెన్షన్ పడిపోయి బాబాయ్ నాకు ఇది రాదు, ఇప్పుడు ఎలాగ నేను అప్లై చేయాలా వద్దా, ఈ టెన్షన్ పార్టీ ఉంటుంది చూడండి, అది మానుకోండి. 80% ఆర్ 70% ఆఫ్ ది జాబ్ ప్రొఫైల్ ఆ పోస్టింగ్లో కనుక మీకు నచ్చింది ఆర్ మీకు వచ్చింది ఉంటే మీరు 50% సెలెక్ట్ అయిపోయినట్టే. అర్థమవుతుందా? 70% ఆఫ్ ద జాబ్ పోస్టింగ్లో మీకు వచ్చిందంటే మీరు 50% ఆ జాబ్కి సెలెక్ట్ అయిపోయినట్టే, నేను చెప్తున్నాను కదా. తర్వాత ఇంటర్వ్యూకి పిలిచారు, నిన్ను వెళ్ళావు. ఫస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే మన డ్రెస్ అప్ ఇదంతా మీకు నేను చెప్పాల్సిన పని లేదు, రెడీ అయిపోతాం, చాలా చూసాం మనం ఇలాంటివి, నథింగ్ న్యూ. వెళ్ళిపోయిన తర్వాత కీప్ స్మైలింగ్ అంటే ఓ విరునవ్వు నవ్వడం కాదు, ఫేస్లో ఆ కలర్ మెయింటైన్ చేయండి. వాళ్ళ కలర్లో పెట్టి చూస్తూ ఒక చిన్న స్మైల్, హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, హౌ వాజ్ యువర్ డే, ఇలాంటివి అడగండి, తప్పలేదు. అంతేకాని బిక్ అంటే వెళ్ళి చొక్కా కింద పెట్టుకుంటూ ఇలా బటన్ సర్దుకుంటూ వెళ్ళి ఎస్ గుడ్ మార్నింగ్, ఐ హోప్ యు ఆర్ హ్యావింగ్ గుడ్ డే, ఇలాగ బెగ్గ మాట్లాడకండి, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడండి. మీరు మాట్లాడిన ఫస్ట్ ఫ్యూ సెంటెన్సెస్లోనే వాళ్ళకి వీడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు, వీడు బాగా కూర్చున్నాడు, ఓకే స్ట్రైట్గా కూర్చోండి. ఇలా ముందు కొంగునిపోయి అయితే హాల్లో సినిమాలో వచ్చి కూర్చున్నట్టు వెనక జారేసి కాళ్ళు జాపేసి ఇలాంటివి కాకుండా స్ట్రైట్గా కూర్చుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, వాడు మీకు తెలియని క్వశ్చన్ అడిగినా సరే వాడి కళ్ళల్లో చూసి నాకు తెలియదు అని చెప్పండి, అది ఇంపార్టెంట్. అంతేకాని వాడు ఏదో అడిగాడని చెప్పి ఆ కిటికీ వైపో, వెనకలో ఉన్న పక్షి వైపో, లేకపోతే పక్కన ఎవరో సర్దుకుంటారు పుస్తకాల వైపో, నీ కాళ్ళ వైపు, వాడి కాళ్ళ వైపు, వాడి గోల్డ్ వైపు, వాడి రింగ్ వైపు, వాడి వాచ్ వైపు, ఇవి కాదు మీరు చూడాల్సింది. వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇది నాకు వచ్చి ఇది నాకు రాదని చెప్పండి. నేను చాలా ఇంటర్వ్యూలు తీసుకునేటప్పుడు మీకు పాయింట్ చెప్తాను, నేను అబ్జర్వ్ చేసేవి ఇవే మెయిన్గా. వాడు బాగా మాట్లాడుతున్నాడా లేదా, వాడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేవా, వాడు కాన్ఫిడెంట్గా ఉన్నాడా లేదా, వాడి టెక్నాలజీ, వాడి టెక్నికల్ ఆస్పెక్ట్స్, దాని తర్వాత ఫస్ట్ పాయింట్లు ఇవి. ఎందుకంటే మీరు నా పాడ్కాస్ట్ని కనుక ఫస్ట్ నుంచి ఫాలో అయ్యి ఉంటే నన్ను చాలా సిచ్యువేషన్లో పెట్టేశారు. నన్ను ఇలా క్లయింట్ల దగ్గర ఉండిపోవడం, క్లయింట్ దగ్గర ఉంచడము, తర్వాత తెలియని ప్రాజెక్ట్లో పడేయడము, ఆన్సైట్లో పెట్టేయడము, క్లయింట్కి నేను ఆన్సరబుల్ ఇవ్వడము. నేను చాలాసార్లు షేర్ చేశాను కూడా పాడ్కాస్ట్లో కొన్ని ఇన్సిడెంట్స్. నన్ను ఎందుకు పెట్టారా అంటే అలాంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలమా లేదా అనేది ఇంటర్వ్యూలో తెలియాలి కదా. యూ షుడ్ టెల్ దెమ్ దట్ ఓకే నేను ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఇస్తే నేను హ్యాండిల్ చేయగలనురా జఫా అని నువ్వు నాకు చెప్పాలి. నువ్వు చూపించాలి అక్కడ స్కిల్ని, అర్థమైందా? అంతేకాని నాకు నీ రిపోర్ట్ కార్డు లేకపోతే మార్క్ లిస్ట్ పెట్టేస్తే నాకు 100/100 మ్యాథ్స్ వచ్చిందండి, 100/100 ఇందులో వచ్చిందండి, కానీ ఇందులో తక్కువ వచ్చింది, ఇట్ డజంట్ మ్యాటర్ మ్యాన్. మీకు ఏమొచ్చు ఏం రాదనేది నువ్వు మాట్లాడే 10 నిమిషాలు తెలిసిపోతుంది. సో ఈ మాట్లాడే 10 నిమిషాలు నీకు చాలా ఇంపార్టెంట్, నీ జీతం ఇచ్చే ఇంపార్టెంట్ ఇది. ఓకే, డబ్బు ఇక్కడ ఇంపార్టెంట్, అది మైండ్లో పెట్టుకోండి. అవతల వాడిని ఎలా ఇంప్రెస్ చేయాలో మైండ్లో పెట్టుకోండి. అంతేకాని వాడు ఏదో క్వశ్చన్ అడిగేస్తాడు, బాబాయ్ అయిపోయింది ఇంకా ఇంట్రడక్షన్ నెక్స్ట్ అదే అని చెప్పి దాని గురించి ఆలోచిస్తూ ఇంట్రడక్షన్కి కన్నం పెట్టేసుకోకండి. ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూలో మీకు ఫస్ట్ వెళ్ళిన 10 నిమిషాలను తెలిసిపోతుంది వీడిని సెలెక్ట్ చేయాలా వద్దా అని. మళ్ళీ లాస్ట్ 10 నిమిషాలు డిసైడ్ అవుతుంది. ఓకే, మధ్యలో అదంతా బుస్ వాడు ఏదో రాసుకుంటాడు, నేను ఏదో రాయమంటాడు, అదంతా తర్వాత. ఆ తర్వాత బేసిక్ క్వశ్చనర్ అనేది ఒకటి ఉంటుంది ఇంటర్వ్యూకి. మీరు ఈ రోల్ బట్టి మారుతుంది. అంటే డెవలపర్స్కి ఒకటి ఉంటుంది, తర్వాత క్యూఏ వాళ్ళకి ఒకటి ఉంటుంది, మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి ఒకటి ఉంటుంది. ఇప్పుడు అవన్నీ నేను కవర్ చేయలేను. బట్ బేసిక్ ఫస్ట్ ఇంటర్వ్యూ మీ లైఫ్లో మీరు కనుక ఫేస్ చేస్తే కొంతమంది అడిగే క్వశ్చన్స్, అంటే నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సర్ప్రైజింగ్గా అనిపించినవి ఏంటి తెలుసా? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను నేను, ఐ థింక్ monster.comకి వెళ్తే వాళ్ళు నన్ను అడిగారు, వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే అన్నారు. అంటే డే బిగినింగ్ నుంచి డే ఎండ్ అయ్యే వరకు ఏం చేసావని అడిగారు ఓవరాల్గా.
అప్పటి వరకు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ డిడ్ యూ డూ ఇన్ యువర్ ఇంజనీరింగ్, ఇలాంటివి అడిగిన వాళ్ళు ఇదేంటి ఇది అడిగాడు అనుకుని నాకు కొత్తగా అనిపించింది. నేను చెప్పడం మొదలుపెట్టాను, తనుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రిపేర్ అవ్వలేదు. నేను ఏం చేసినా ఎలా గుర్తుంటుంది, రోజంతా స్టార్ట్ టు ఎండ్ కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్. బేసిక్గా నేను ప్రతిసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు స్టోరీ ప్రిపేర్ అయ్యి వెళ్తాను. ఓకే, ఆ రోల్ బట్టి, ఆ పర్టికులర్ రెస్పాన్సిబిలిటీస్ బట్టి. ఇక్కడ నేను ప్రిపేర్ అవ్వలేదు ఈ పర్టికులర్ టాపిక్ మీద. ఇది ఏం చెప్పాలి అన్నట్టు చెప్పాలని తనుకుంటున్నాను, అటు ఇటు ముందు ఏం చేశాను వెనక ఏం చేశాను అనేది. ఓకే, వాడు ఫుడ్ గురించి ఐ హ్యాడ్ మై లంచ్ అంటే వాట్ డిడ్ యూ అన్నాడు, వాట్ డిడ్ యూ ఈట్ అన్నాడు. నిన్న మధ్యాహ్నం తిన్నది 2 నిమిషాలు ఆలోచించుకోవాల్సి వచ్చింది. అరే ఏం తిన్నాను నిన్న మధ్యాహ్నం. ఇప్పుడు సడన్గా అడిగితే ఎవడైనా ఏం చెప్తాను నిన్న మధ్యాహ్నం ఏం తిన్నావు అంటే. అలాగయ్యింది ఇంటర్వ్యూ. నాకు అది కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ లాగా అనిపించింది. అంటే నాకు సెల్ఫ్గా, అరే ఇదేంట్రా ఈ మాత్రం ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళాను, నేను నిన్న ఏం తిన్నానో చెప్పలేకపోయింది సరిగ్గా, నాకే అనిపించింది. ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. అది వన్ ఆఫ్ మై ఇంటర్వ్యూస్, ఫెయిల్యూర్ ఇంటర్వ్యూస్. ఆ తర్వాత ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళాను. టైపింగ్ వచ్చన్నాను ఎప్పుడు 2006లో. టైప్ చేయన్నాడు, ఏదో ఒక పెద్ద పేరాగ్రాఫ్ ఇచ్చాడు, ఫట్లాడించాను. అది రఫ్ ఆడించేస్తే సారీ యు ఆర్ ఓవర్ క్వాలిఫైడ్ అన్నాడు. అరే ఏదో ఒకటి పర్లేదు చేస్తాను నేను అంటే, లేదు యు ఆర్ ఓవర్ క్వాలిఫైడ్, వీ కాంట్ గివ్ యూ అనేసాడు. అంటే మనం బాగా చేసినా సరే కొన్నిసార్లు మిస్ఫేర్ అవుతుంది ఇలాగే. తర్వాత నేను ఇంకో ఇంటర్వ్యూ వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. బీపీఓ అన్నాడు, నైట్ షిఫ్ట్ అన్నాడు. ఇంకా ఇంట్లో వాళ్ళు ఏమో వద్దు నైట్ షిఫ్ట్లు, హెల్త్ అయితే పాడవుతుంది అది ఇది అన్నారు, తీసుకున్నాను. సో ఇవన్నీ నేను ఇంజనీరింగ్ అయ్యిందా వితిన్ 3 monthsలో నాకు వచ్చిన జాబ్ ట్రైల్స్ ఇవన్నీ రకరకాలు. ఎప్పుడు కూడా నేను ఇంటర్వ్యూకి జంకలేదు, వెళ్ళేవాడిని. మన ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, ఇంటర్వ్యూ అంటే భయం ఉన్నాడు. వాళ్ళు ముందు ఎందుకు బేదానికి 100 మంది వస్తారు, 200 మంది వస్తారు, వేస్ట్ వెళ్ళడం ఎందుకు, 10 పోస్టులు ఉన్నాయి, మనకు అంత అదృష్టం లేదు, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు మన ఫ్రెండ్స్లో. నువ్వు వాడిని కూడా పాజిటివ్గా మాట్లాడేలా తయారు చేయాలి, లేకపోతే వాడిని కూడా తీసుకెళ్ళి ఇంటర్వ్యూకి, లేకపోతే వాడిని గేట్ దగ్గర మీద నిలబడి నువ్వు లోపలికి వెళ్ళి తప్పులేదు. ఫ్రెండ్ ఇలా అన్నాడని చెప్పి మనం వెళ్ళకపోవడం అంటే అది మన మూర్ఖత్వం. మళ్ళీ వాడేదో అన్నాడు నువ్వు మానేయకూడదు, నువ్వు వెళ్ళు. ప్రతి ఇంటర్వ్యూ ట్రై చేయి. ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తే నువ్వు అంత సక్సెస్ అవుతావు ఫ్యూచర్లో. ఇవి అన్నీ కూడా కొన్ని స్టెప్స్ అంతే. నువ్వు ఒక్కొక్క మెట్టు అలా ఎక్కుతూ పెద్దది ఏదో వెయిట్ చేస్తుంది, నీకు ఎలివేటర్ ఉందేమో పైన, ఫస్ట్ అని వెళ్ళిపోతే పైకి. ఈ మెట్లు ఎక్కకుండా నువ్వు అరే నాకు ఎలివేటర్ వస్తుంది డైరెక్ట్గా అనుకుంటే తప్పు కదా. సో ఎన్ని మెట్లు ఉంటే మెట్లు ఎక్కువ, నీకు ఎలివేటర్ ఉందేమో పైన, నీకు ఏం తెలుసు, నీ ఫ్రెండ్కి ఏం తెలుసు, వాడు ఆల్రెడీ వెళ్ళాడు, వాడు నీ పక్కనే ఉన్నాడు, లేదా నీకు కింద ఉన్నాడు, ఇంకా కింద మెట్టు మీద నువ్వు పెట్టి సో మెట్టు ఎక్కి ఇంటర్వ్యూగానే వెళ్తున్నావు. సో అలాంటి వాళ్ళని పక్కన పెట్టి నువ్వు ఇంటర్వ్యూ ప్రాసెస్లో దీనికోసం ముందుకు వెళ్ళు. ఎన్ని ఇంటర్వ్యూలు అంటే అన్ని ఇంటర్వ్యూలు, సరదాగా కూడా అప్లోడ్ 4 ఇంటర్వ్యూలు పెట్టు, అప్లై చేయి. ఆల్వేస్ బీ ఇన్ ద మార్కెట్. ఇది నేను ఇంకో మంత్రం చెప్తా. మార్కెట్ నాకు ఇవాళ జాబ్ వచ్చేసింది, ఇంక రేపటి నుంచి నేను పట్టించుకోకలేదు అనుకోవద్దు. ఎందుకంటే రేపు ఇవాళ ఉన్న కంపెనీ రేపు ఎత్తేయచ్చు. ఆఫ్కోర్స్ ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టీసీఎస్ ఇలాంటివి ఎత్తారు. బట్ చెప్తున్నాను, నీ ప్రాజెక్ట్ పోతే నేను తీసేస్తారు ఆబ్వియస్గా, మన టైం బాగపోతే. అందుకని నువ్వు జాబ్ వచ్చిన తర్వాత 1-2 months బ్రేక్ ఇచ్చి మొత్తం కంపెనీ గురించి తెలుసుకుని, ప్రాజెక్ట్ గురించి తెలుసుకుని, కొలీగ్స్తో అంతా ఇంటరాక్ట్ అయిన తర్వాత మళ్ళీ జాబ్ మార్కెట్లో వెళ్ళు. జాబ్ మార్కెట్లో వెళ్ళు అంటే నా ఉద్దేశం రెజ్యూమే పెట్టేసి కొత్త జాబ్ వస్తే దెబ్బేని కాదు. నా ఉద్దేశం జాబ్ మార్కెట్లో ఉండి నీకు మళ్ళీ ఇంటర్వ్యూ కాల్స్ వస్తే వాళ్ళతో మాట్లాడుతుంటే నీకు తెలుస్తుంది ఇప్పుడు ఎలా ఉంది మార్కెట్ అని, ఎలా ఇంప్రూవ్ అయ్యింది, నీ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ అవుతున్నాయని. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళతో 2-3 నిమిషాలు మాట్లాడి వాళ్ళు ఏమడుగుతున్నారు, మార్కెట్ ఎలా ఉంది, ఇప్పుడు నేను ఇక్కడ నేర్చుకుంటుంది, వాళ్ళు అడుగుతుంది ఏమైనా మ్యాచ్ అవుతుందా, ఈ కంపెనీ నుండి నేను బయటకు వెళ్తే ఎలా బతుకుతాను. ఈ కంపెనీని నమ్ముకుంటూ నువ్వు ఉండద్దు. నువ్వు ఏ కంపెనీకి చేస్తున్నావో దట్ కంపెనీ ఈజ్ నాట్ యువర్ ఓన్ కంపెనీ, అది మైండ్లో పెట్టుకో. అంటే నువ్వేదో స్థాపించేసి నువ్వు ఆంటర్ప్రెనర్ ఏం కాదు ఆ కంపెనీలో, నువ్వు సీఈఓవి కాదు ద కంపెనీలో. ఆ కంపెనీ నీకు జీతం ఇస్తుంది, ఆ కంపెనీకి నువ్వు నీ టైము, నీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషను, నీ మైండ్ పెట్టి దాన్ని పని చేస్తున్నావు. ఇట్స్ ఎ బిజినెస్. అది బిజినెస్ చేస్తుంది కంపెనీ నీతోటి. అంతేకాని ఈ కంపెనీ అంటే నాకు లాయల్, నాకు ఫస్ట్ ఉద్యోగం ఇచ్చింది, నాకు ఫస్ట్ బెడ్ ఇచ్చింది, నాకు బ్రెడ్ ఇచ్చింది అని చెప్పి ఇలాంటివి కథలని కహానీలని నువ్వు నీ మైండ్లోనే ఎక్కడ పెట్టుకో. కానీ నీ మనసులో పెట్టేసుకుని కంపెనీలో మాత్రం జీవితాంతం ఉండిపోవద్దు. ఇది నా మెయిన్ నీకు చెప్పే ఒక పాయింట్. ఎందుకంటే నువ్వు ఎంత మారితే, నీ కంపెనీలు తిరిగితే నీ లైఫ్లో అంత బాగా సెటిల్ అవుతావు, పైకి వెళ్తావు. ఎందుకంటే ఒక కంపెనీలో అలా ఉండిపోయిన వాళ్ళు, నేను చూసాను చాలామందిని, కొన్నాళ్ళు వాళ్ళకి కొన్నేళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలంటే భయం వేస్తుంది. అడుగు కావాలంటే వాళ్ళని, అరే నేను కంఫర్టబుల్గా ఉన్నాను ఇక్కడ, ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఏం అడుగుతారు నాకు తెలియదు, ఎలా అడుగుతారు నాకు తెలియదు, ఏం చెప్తాను నాకు తెలియదు. ఈ భయం అనేది వాళ్ళకి ఎప్పుడు అలా తరుముతూనే ఉంటుంది. సో ఒక కంపెనీలో 4-5 ఏళ్ళు 6 ఏళ్ళు కానీ ఎక్కువ ఉండకూడదు నా ఉద్దేశంలో. మారాలి మనిషి అన్నాక, వేరే కంపెనీకి వెళ్ళాలి. ఎందుకు మారాలి అంటే నువ్వు కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటికి పడాలి.
ఆ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయట పడేసుకుంటేనే నువ్వు నీ లైఫ్లో నెక్స్ట్ ఫేస్ అయ్యే సిచ్యువేషన్స్లో నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలవైతే నీకు నేర్పుతుంది ఆ సిచ్యువేషన్. అంతేకాని ఒకే కంపెనీలో 10 ఏళ్ళు ఉండిపోయిన తర్వాత నువ్వు సడన్గా మారాలి, నేను తీసేశారు అనుకో, వారి కంపెనీ వెళ్ళిపోయింది ఎక్కడికో, ప్రాజెక్ట్ పోయింది, నీకు ఇంకో జాబ్ కావాలి, సడన్గా నువ్వు వెతుకోవాలంటే నీతో పాటు 40-50 మంది రెడీగా ఉన్నారు జాబ్ పోయిన వాళ్ళందరితోటి నువ్వు కాంపిటీషన్లో ఉన్నావు. మళ్ళీ నీకు ఇప్పుడు ఆల్రెడీ భయం పట్టుకుంది, 10 ఏళ్లలో నువ్వు బయట వేరే ఇంటర్వ్యూ ఏమీ ఇవ్వలేదు. అందుకని మార్కెట్లో ఉండాలని చెప్తున్నాను నేను. మార్కెట్లో నీకు వెంటనే జాబ్ జాయిన్ అయిన 1 ఇయర్లో మారిపోమని చెప్పట్లేదు. ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయి. వాడు ఏమైనా ఇంటర్వ్యూ సరదాగా పెడతాను బాస్ నీకు ఇంటర్వ్యూ ఒకసారి వెళ్ళి అటెండ్ అవ్వు అంటే అటెండ్ అవ్వు, తప్పులేదు. నువ్వు వెళ్ళి తీసేసుకో ఆఫర్ ఏమో ఆఫర్ మంచిదేమో నీకేం తెలుసు, నువ్వు వెళ్ళకపోతే తెలియదు కదా నీకు. సో వెళ్ళి వాడు ఇచ్చిన ఆఫర్ ఏంటో చూసుకో. ఇన్ కేసు నువ్వు సెలెక్ట్ అయితే నచ్చిందంటే వెళ్ళు. వాడు ఆన్సైట్ ఇస్తానంటే కూడా మంచిదే కదా నీకు. వాడు ఆన్సైట్ నీకేం ఫోన్లో చెప్పరు కదా, బాస్ నేను ఆన్సైట్ ఇస్తాను, హెచ్ఆర్కి ఏమి తెలియదు. ఆ తెలిసేదంతా కూడా నువ్వు మేనేజర్ ఎవరైతే మాట్లాడితే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాడిని అడగచ్చు, ఆన్సైట్ ఆపర్చునిటీ ఉందా, ఆల్రెడీ మనకు ఉందా, ఎవరు వెళ్ళారు, ఎంతమంది ఉన్నారు, ఈ క్వశ్చన్ నువ్వు అడిగితే కదా నీకు తెలిసేది. సో ఈ క్వశ్చనర్ అనేది నువ్వు పెట్టుకోవాలి మైండ్లో. కంఫర్ట్ జోన్ గురించి మాట్లాడుకున్నాం కదా మనం, ఇది చాలా డేంజరస్ టాపిక్ ఓవరాల్గా నీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయితే. కంఫర్ట్ జోన్లో కనుక ఉండిపోవచ్చు నువ్వు ఇంకో 20-25 ఏళ్ళు ఉండిపోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే అదేనా నీ జీవితం అని నువ్వు అనుకోవచ్చు. సపోర్ట్లో ఉన్న వాళ్ళు ఉండిపోతారు అలాగా, నాకు బాగానే ఉందిరా, ఇది నైట్ షిఫ్ట్ అయినా ఏదో షిఫ్ట్ ఉంటున్నది, ఉద్యోగం ఉంటుంది, నాకు ఆ సెక్యూరిటీ ఉంది ఇదంతా. బట్ నువ్వు ఫీల్ అవుతున్న కంఫర్టు నీ వైఫ్ పిల్లలు వచ్చాక అది నిజంగా నీ కంఫర్ట్లోనే ఉందా? ఇంకాను శాలరీ పెద్ద పెరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 ఏళ్ళ నుంచి ఒకే కంపెనీలో ఉన్నావంటే మార్కెట్లో ఇన్ఫ్లేషన్ అవన్నీ బదులు అన్నీ పెరుగుతాయి రేట్లు, నీ శాలరీ తప్ప. నీ శాలరీ ఏదో 0.5 లేదా 1-2% అలా పెరుగుతూ వెళ్తుంది ఏమో ఇయర్కి. సో దాంతో మ్యాచ్ అవ్వదు. ఆల్రెడీ నువ్వు పరిచయమైన వాళ్ళు, నీ పిల్లల ఫ్రెండ్స్, వాళ్ళ నాన్నలు వాళ్ళందరూ కూడా ఒక స్ట్రీమ్లో ఉంటారు. వైఫ్ నుంచి ప్రెషర్ వస్తుంది, ఏంటంటే ఇదే కంపెనీలో ఉన్నారు మీరు 10 ఏళ్ళ నుంచి, మనకేమో ప్రెషర్, శాలరీ పెరగట్లేదు, ఖర్చులు పెరుగుతున్నాయి, నీకు భయం వస్తుంది. దానివల్ల నువ్వు కొంచెం తగ్గించి ఖర్చు పెట్టుకోవాలనుకుంటావు. ఇదంతా లింక్ దేనికి? నీ కంఫర్ట్ జోన్కి. మనం స్థిరంగా ఉంటే ఆవిడకి నచ్చదు బాసు. మనం పోతూ ఉండాలి, 10 మందిని మూవ్ చేస్తూ ఉండాలి, మనం హాయిగా ఉండాలి. అలా ఉండాలంటే మనం ఇలా కదులుతూ ఉండాలి. అర్థమైంది కదా? సో జీవితంలో నీకు ఆ ఫీలింగ్ ఉండకూడదంటే నీ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు వస్తూ వెళ్తూ ఉండాలి. ఇట్స్ లైక్ ఒక ప్లే గ్రౌండ్ లాగా. నాకు ఆడుకోవడం ఇష్టం అని చెప్పి రోజంతా అక్కడ ఉండిపోయి రాత్రి అక్కడ పడుకుని ఉండవు కదా. మళ్ళీ ఇంటికి వస్తావు, ఇక్కడ ఇంట్లో వేరే కంఫర్ట్ ఫీల్ అవుతావు, మళ్ళీ వెళ్తావు, మళ్ళీ ఆడుకుంటావు, మళ్ళీ బ్యాక్ వస్తావు, వండుకుంటావు, తింటావు. సో ఆ విధంగా మన కంఫర్ట్ జోన్ అలా ట్రీట్ చేయాలి మనం. అది చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్వ్యూని నువ్వు పక్కన పెట్టేసి 10 ఏళ్ళు ఒకే దాంట్లో ఉండిపోతే అని ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు కదా అని హాయిగా ఉంటావు నువ్వు ఇప్పుడు 10 ఏళ్ళు. కానీ తర్వాత ఇంటర్వ్యూస్ వస్తుంది కదా, అప్పుడు నీకు మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్. ఇప్పుడున్న టెన్షన్ ఏదైతే నువ్వు ఇంజనీరింగ్ అయిన తర్వాత బయటకు వచ్చాక నువ్వు పడ్డ ఆ ఇంటర్వ్యూ అంటే ఏంటి బాబోయ్ అని కష్టం ఏదైతే భయపడ్డావో అది మళ్ళీ నీకు 10 ఏళ్ళ తర్వాత వస్తుంది. అందుకే నేనేమంటానంటే ఫస్ట్ ఇయర్ నుంచి మార్కెట్లో ఉండు, బీ ఇన్ ద మార్కెట్, టాక్ టు ది రిక్రూటర్స్, హెచ్ఆర్లతో మాట్లాడు, తెలుస్తుంది నీకు మార్కెట్ ఎలా ఉంది, ఎంత అడుగుతున్నారు, ఎంత ఇస్తున్నారు, ఇప్పుడు కొత్తగా రూల్స్ అయినా మారాయా, 3 months నోటీసా, 2 months నోటీసా, ఇవన్నీ తెలుస్తుంది మనకి మార్కెట్. అందుకని ఉండమంటున్నాను. సెకండ్, ఇంటర్వ్యూల్లో అడుగుతారు, టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు బ్రో. మరి దేనికి ఇంటర్వ్యూ? పప్పు అనేది ఎలా ఉంది, ఆ చికెన్ ముక్క మెత్తగా ఉందా, ఉడికిందా, ఇవన్నీ అడగరు కదా మనకి. నేను రెస్టారెంట్లో ఏం తిన్నావు అనే దాని గురించి ఇంటర్వ్యూలో టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు నీ రోల్ బట్టి. సో టెక్నికల్ క్వశ్చన్స్కి నా దగ్గర ఉన్న ఒక చిట్కా ఏంటంటే, ఈ గ్లాస్ డోర్ అని చెప్పి ఒకటి ఉంది కదా మనకి వెబ్సైట్, అందులో ప్రతి కంపెనీకి పెడతారు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు ఆ రోల్కి తగ్గట్టు అవన్నీ. సో దానివల్ల మీకు కొంచెం ఐడియా వస్తుంది, ఒక 3-4 క్వశ్చన్లు తెలుస్తాయి ఏంటి ఎలాంటి క్వశ్చన్ అడుగుతారు ఈ పర్టికులర్ రోల్కి అని. ఇంకొకటి ఏంటంటే, నీకు ఎక్స్పీరియన్స్ కనుక లేకపోతే ఆబ్వియస్గా నువ్వు కొన్ని ఆన్సర్ చేయలేవు. అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది బ్రో, నేను ఇంకా ఫ్రెషరే, జాబ్ అప్లై చేస్తున్నాను, ఎలా వస్తుంది అంటే, బ్రో ఎక్స్పీరియన్స్ అంటే నేను అనేది నువ్వు వెళ్ళి ప్రాజెక్ట్లో 10 మందితో వర్క్ చేసి అది కాదు నేను అనేది. ఒక పర్టికులర్ ప్రాబ్లమ్కి సొల్యూషను నువ్వు 10-15 సార్లు అది సాల్వ్ చేస్తే నీకు తెలుస్తుంది కదా సిచ్యువేషన్లో ఎలా ఉన్నాయి, ఎలా మారుతుంది ఏంటి అనేది. అది నీకున్న ల్యాప్టాప్లో కనుక ఆ సొల్యూషన్ని ప్రాబ్లమ్ పెట్టుకుని నువ్వు చేస్తే నీకు ఆ సొల్యూషన్ ఇవ్వగలవు ఈజీగా వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్కి. వాళ్ళు మెయిన్గా కూడా అల్గరిథం ఎలా రాసావు, నీ లాజిక్ ఎలా ఉంది, ఇదే చూస్తారు తప్ప నీకు సొల్యూషను ఎలా తెప్పించడానికి ట్రై చేస్తున్నావు అని చూస్తారు తప్ప వాడి మైండ్లో ఏదో అనుకుంటుండే నువ్వు అదే రాయాలని చెప్పి అనుకోరు.
ఫస్ట్ నేను పర్టికులర్గా ఎక్కడ చెప్తున్నానంటే నీకు పెద్ద ఇంటర్వ్యూ లైక్ అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, మెటా, ఇలాంటి యాపిల్ వాటిల్లో ఇంటర్వ్యూల్లో వాళ్ళు ఎలాంటివి చూస్తారంటే లాజిక్ కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తారు. నీ ఓన్ లాంగ్వేజ్లో నీకు నచ్చిన లాంగ్వేజ్లో రాసుకోమంటారు. మన ఇండియా ఇంటర్వ్యూలో ఎలా ఉంటుందంటే నేను కొన్ని ఫేస్ చేస్తున్నాను చెప్తున్నాను. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వెళ్ళాను ఒకసారి. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ చెన్నైలో ఇంటర్వ్యూ ఇచ్చాను నేను, టెక్నికల్ ఇంటర్వ్యూ. సీక్వెల్ అడిగాడు, రాశాను. ఒకటి టేబుల్ ఏదో ఇచ్చి దానికి మళ్ళీ రాయమన్నాడు, క్వెరీ రాశాను. తర్వాత ఓరల్ క్వశ్చన్స్ ఏమో అడిగాడు, అన్నీ ఆన్సర్ చేస్తాను. అయిపోయింది, అక్కడితో రౌండ్ అయిపోయింది. టు బి ఆనెస్ట్, దాని ముందు టెలిఫోనిక్ రౌండ్ అయిపోయింది, అది కూడా అయిపోయింది. నెక్స్ట్ అయిపోయిన తర్వాత నాకు హెచ్ఆర్తో ఇంటర్వ్యూ, తర్వాత ఇచ్చేయడమే ఆఫర్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫర్ ఇస్తారని. ఇంకొకటి వచ్చాడు ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే. వాళ్ళు నాకు ఇంటర్వ్యూ చేసిన ఇద్దరు వెళ్ళిపోయారు. ఇంకోటి వచ్చాడు, వాడు వైట్ పేపర్ పెన్ను తీసుకొచ్చాడు. వైట్ పేపర్ పెన్ను తీసుకొచ్చి మళ్ళీ రాయమన్నాడు ఏదో క్వరీ. చూశాను ఇలాగా, వాడి వైపు లుక్ ఇచ్చాను, సరే అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను. వాడు ఏం చేశాడంటే ఈసారి ఇంకొక ప్రాబ్లం ఇచ్చి ఈ ప్రాబ్లమ్కి నాకు సొల్యూషను ఈ పర్టికులర్ లాంగ్వేజ్లో కావాలన్నాడు. నాకు ఆ లాంగ్వేజ్ రాదని చెప్పాను. ఈ లాంగ్వేజ్ రాదా నీకు? అయ్యో మాకు ఈ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంటే, అయ్యో ఇప్పుడు నీకు రాదే, ఇప్పుడు నీకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ కూర్చుంటే మాకేం టైమే లేదే అంటూ వాడు పాట పాడినట్టు ఆపరేషన్ అంతా చేశాడు. నాకు అర్థమైంది ఈ పర్టికులర్గా ఎవరినో ఆల్రెడీ సెలెక్ట్ చేశారు ఈ రోల్కి. నాకు జస్ట్ నేను ఆల్రెడీ హెచ్ఆర్ పెట్టింది కాబట్టి ఇంటర్వ్యూ కాబట్టి నన్ను తీసుకొచ్చి ఇక్కడ కబుర్లు చెప్తున్నారని. సరే అయితే నేను నాకు రాదు, మీరు అలా అనేసరికి ఇంకైతే నెక్స్ట్ ఇంక స్టెప్ ఫార్వర్డ్ ఏం లేదా అంటే, లేదు మా హెచ్ఆర్ విల్ గెట్ బ్యాక్ టు అనేసాడు. నేను లోపల నెక్స్ట్ హెచ్ఆర్ ఫోన్ చేసుకుని అడిగాను, ఈ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయినట్టున్నాడు కదా క్యాండిడేట్, మరి నన్ను ఎందుకు పిలిచారు అంటే, యాక్చువల్గా క్యాండిడేట్ రిఫరల్ ద్వారా ఒకటి సెలెక్ట్ అయిపోయాడు, లాస్ట్ మినిట్లో నీది ఆల్రెడీ వచ్చావు కదా క్యాన్సిల్ చేయడం అని చెప్పి వీ వెంట హెడ్ విత్ ఇంటర్వ్యూ అనేసి అన్నారు. ఇలాంటప్పుడు కూడా మనం కూల్నెస్ని పోగొట్టుకోవాల్సిన పని లేదు. ఓకే, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. వాడు ఏదో అడిగాడు, మనం చేసాము, మనకు రాలేదా అని అడిగాడు, రాలేదు ఎవరికి రాదు, వాడికి వచ్చా అంటే వాడికి కూడా రాదని నా ఫీలింగ్. వాడు ఏదో అడగాలి కదా అని చెప్పి అడిగాడు. నేను ఆ టీంలో గురించి ఆ ముందు ఎవరితో మాట్లాడారో వాళ్ళని అడిగాను, ఎలాంటి లాంగ్వేజెస్ వాడుతున్నారు మీరు, ఏం క్వరీస్కి ఎలాంటివి వాడుతున్నారు, సీక్వెలా, నో సీక్వెలా, పిఎల్ఎస్క్యూలా, ఇలాంటివన్నీ అడిగినప్పుడు వాడు చెప్పిన వాటికి నెక్స్ట్ వచ్చిన వాడు అడిగిన క్వశ్చన్కి సంబంధం లేదు, ఎందుకంటే అది వాడట్లేదు వాళ్ళ టీంలో వాళ్ళది. బట్ యూ నో వాట్, ఇట్స్ ఓకే. మీరు కూల్ పోగొట్టేసుకుని వాడిని ఏదో అనేసి అనాల్సిన పని లేదు. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అగైన్. సో ఇలాంటివి మీరు గెయిన్ చేసుకోవాలి మీ లైఫ్లో. ఇలాంటివి ఒక 20-30 మీ కిట్టీలో పెట్టుకుంటేనే మీరు తర్వాత పైకి వెళ్ళినప్పుడు ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది, బాగుంటుంది చెప్పుకోవడానికి కూడాను. సో లెట్ ఇట్ బీ. కానీ ప్రతిదీ కూడా పాజిటివ్గా తీసుకోండి ఆ ఇంపాక్ట్ని. అరే ఇలాగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇలా ఇంద్రా ఎలాగా ఇంక నాకు రాదా ఇంకో ఉద్యోగం, ఇలాంటివి పెట్టుకోకండి. కరెక్ట్గా ఇంటర్వ్యూ అయిన 2-3 వీక్స్కి నాకు మంచి ఉద్యోగం వచ్చింది. ఈసారి వాళ్ళు కూడా నాకు పెద్దగా ఇంటర్వ్యూ కూడా చేయలేదు, ఎందుకంటే క్లయింటే నన్ను డైరెక్ట్గా రిఫర్ చేశాడు, వీడిని తీసుకుంటారా అని. అది నా కంబ్యాక్ అనే ఎపిసోడ్లో మీకు నేను ఇచ్చాను దాని గురించి డీటెయిల్స్. సో వినని వాళ్ళు దానికి వెళ్ళి వినండి కావాలంటే. సో ఓవరాల్గా ఇంటర్వ్యూ అంటే భయం అంటే మనకు ఉండకూడదు. మనకి ఇంటర్వ్యూ అంటే కావాల్సింది ఏంటంటే డెడికేషన్. మనం ఇంటర్వ్యూలో ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అనేదానికి ప్రిపరేషన్. ఇంటర్వ్యూ అంటే ఒక స్టోరీ టెల్లింగ్. ప్రతి ఇంటర్వ్యూకి మీరు ఒక కథ నలుగుని వెళ్ళాలి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. నా దగ్గర 2-3 years ఎక్స్పీరియన్స్ ఉంది బ్రో ఐటీలో. నేను ఇంటర్వ్యూ వెళ్దాం అనుకుంటున్నాను, నాకు భయంగా ఉంది. నీ 2-3 years ఎక్స్పీరియన్స్ నేను రాసుకో పేపర్ మీద, వైట్ పేపర్ తీసుకొని నేను ఏంటంటే ప్రాజెక్ట్లో పోయి పనిచేశాను, నా రోల్ ఏంటి అనేది ఒక స్టోరీలో రాసుకో. ఐవ్ జాయిన్డ్ ఇన్ దిస్ కంపెనీ అండ్ సో ఇయర్, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో పనిచేశాను, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో నా రోల్ ఇది, ఈ ప్రాజెక్ట్లో వచ్చిన ఇష్యూస్ అన్ని నేను ఇలా హ్యాండిల్ చేశాను, నాకు ఇంత టీం ఉండింది, ఈ టీంతో పాటు నేనే మెయిన్ మెంబర్ని, నా లీడ్ నాతోనే ఎక్కువ మాట్లాడేవాడు, నేను ఇలా చేసేవాడిని అని చెప్తూ ప్రాజెక్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా ప్రాజెక్ట్ ఇది, ఈ ప్రాజెక్ట్లో ఇది డెవలప్ చేసాము, ఇది టెస్ట్ చేసాము, ఇది ఇంప్లిమెంట్ చేసాము, ఇది డిప్లాయ్ చేసాము అనుకుంటూ నీకంటూ ఒక స్టోరీ నువ్వు బిల్డ్ చేసుకోవాలి. ఈ స్టోరీ ఎందుకు బిల్డ్ చేసుకోవాలంటున్నానంటే ఈ స్టోరీయే నీ జీవితాన్ని కాపాడుతుంది. ఈ స్టోరీ నువ్వు ఈ ఇంటర్వ్యూకే కాదు, నువ్వు అప్లై చేసిన అదే జాబ్ రోల్లోని ఎనీ ఇంటర్వ్యూ 100 ఇంటర్వ్యూస్ అయితే ఆ 100 ఇంటర్వ్యూస్లో కూడా సేమ్ స్టోరీ నువ్వు అల్లుకుంటూ వెళ్ళిపోవచ్చు. నువ్వు మళ్ళీ వేరే ప్రిపరేషన్ అక్కర్లేదు. రాత్రి నిన్ను మళ్ళీ లేపి అడిగితే నువ్వు ఈ స్టోరీ చెప్పగలగాలి. ఆ విధంగా నువ్వు స్టోరీ ఒకటి నువ్వు తయారు చేసుకోవాలి నీ కంఫర్టబుల్గా ఉండేటట్టు. స్టోరీలో లూప్ హోల్స్, సినిమాల్లో స్టోరీలో లూప్ హోల్స్ ఉన్నట్టే నీ స్టోరీలో కూడా లూప్ హోల్స్ ఉండొచ్చు. ఎప్పుడు తెలుసా, నువ్వు ఓవర్ అంబిషియస్ అయితే అన్నీ నేనే చేశాను, నేనే తోపు, అక్కడ నేనే పొడి చేశాను అంటే, ఏంటి బ్రదరు నువ్వు పొడి చేసింది ఒకసారి చెప్పు అని వాళ్ళు అడిగారు అనుకో, అక్కడేంటి అక్కడ నువ్వే డెవలప్ చేసావంటున్నావు, ఇక్కడ నువ్వే టెస్ట్ చేసావంటున్నావు, మీ టీంలో టెస్టర్స్ లేరా అని అడుగుతారు ఓవర్ యాక్షన్ చేస్తే. సో ఇలాంటి లేదు మేమే యూనిట్ టెస్టింగ్ చేసుకున్నామని కవరింగ్ ఇవ్వద్దు. యూనిట్ టెస్టింగ్ ప్రతి డెవలపర్ చేస్తాడు, నువ్వేం చేస్తావు ఎక్స్ట్రా టెస్టింగ్ అని అడుగుతాడు.
ఆ పెర్ఫార్మెన్స్ టెస్ట్ నేనే చేసుకున్నాను అంటే ఏం టూల్ వాడావు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్లో అని అడుగుతాడు. నువ్వు చేయలేదనుకో ఇక్కడ పప్పులో కాలేసేస్తావు. అది అందుకని నీ స్టోరీ అనేది నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి, పకడ్బందీగా రెడీగా ఉండాలి. ఎవరు అడిగినా ఇదే స్టోరీ అందరికీ ఓదాలి. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇది 2-3 ఇయర్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి రియల్ కేస్ సినారియోలు అడుగుతారు వాళ్ళు. అంటే రియల్ టైంలో నువ్వు ఎలా ఇష్యూ వస్తే ఎలా హ్యాండిల్ చేసావు నాకు చెప్పు అని అడుగుతారు వాళ్ళు. ఇది నువ్వు బాగా రాసుకోవాలి. 2-3 ఇష్యూస్ పర్టికులర్గా ఈ పర్టికులర్ కంపెనీకి పనికొచ్చేది. అంటే ఇప్పుడు బ్యాంకింగ్కి వెళ్తున్నావు అనుకో, బ్యాంకింగ్ తాలూకు ఎగ్జాంపుల్ని కెరియర్లో లాస్ట్ 2-3 ఇయర్స్లో ఏమైనా అలాంటిది ఇష్యూ ఏదైనా సాల్వ్ చేస్తే దాని గురించి చెప్పాలి. నువ్వు సెక్యూరిటీ రిలేటెడ్ స్టఫ్లోకి వెళ్ళావనుకో, సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూని ఏదైనా నువ్వు ఐడెంటిఫై చేసి సాల్వ్ చేసి దానికి బెస్ట్ ప్రాక్టీస్ లాంటిది ఏదైనా పెట్టావా అంటే దాని గురించి నువ్వు ఒక స్టోరీ అల్లుకోవాలి. తర్వాత వేరేది ఏదైనా లైక్ హెల్త్ కేర్ రిలేటెడ్ దాని ప్రాజెక్ట్ ఏం చేసావనుకో, వాడు నేను హైర్ చేసుకుంటానంటే ఆబ్వియస్గా నీకు అలాంటి ప్రొఫైల్ ఏదో ఉండాలి కదా సంబంధించింది. సో దానికి తగ్గట్టు ఏదైనా సాల్వ్ చేస్తే దానికి తగ్గట్టు ఎగ్జాంపుల్ ఇవ్వాలి. అంతేకాని హెల్త్ కేర్ వాడి దగ్గరికి వెళ్ళి బ్యాంకింగ్ వాడి దగ్గరికి వెళ్ళి హెల్త్ కేర్ ఎగ్జాంపుల్ ఇచ్చామనుకో, కొంచెము ఏంటి నాకు అవసరం లేదు ఈ ఎగ్జాంపుల్ అని వాడు అనుకుంటాడు మైండ్లో. అర్థమైందా? వాడికి ఏది ఇంపార్టెంటో వాడికి అది ఇవ్వాలి నువ్వు. సో అది నీ పార్ట్ ఆఫ్ యువర్ స్టోరీ టెల్లింగ్. అది మైండ్లో పెట్టుకో. తర్వాత ఈ స్క్రిప్ట్స్ అన్ని నువ్వు రాసుకొని ప్రిపేర్ అయితే నీకు బాగా అలవాటు అయిపోద్ది. ఒక 3-4 ఇంటర్వ్యూలు ఇచ్చాక 5 ఇంటర్వ్యూ నుంచి నువ్వు చూసుకోవాల్సిన పని లేదు. నీ స్క్రిప్ట్ అదంతా నీ మైండ్లో రన్ అయిపోతుండే స్క్రిప్ట్. యూ విల్ బికమ్ బ్రో, డోంట్ వెరీ బ్రో. సో నెక్స్ట్ నువ్వు 2-3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ జాబ్ చేంజ్ చూసుకుని మారిపోయి అంతా అవుతున్నప్పుడు ఈ ప్రాసెస్లో నీకు 2 మల్టిపుల్ ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కామన్ అమెరికాలో అయితే, అమెరికా కెనడాలో. ఇప్పుడు నెగోసియేషన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు అంటే నేను ఈ రోల్లో ఇప్పుడు రిక్రూటింగ్ రోల్లో ఉంటున్నప్పుడు నాకు తెలుస్తుంది అది ఎవరెవరు తీసుకోవాలి అనేది. అప్పుడప్పుడు కొంతమంది బ్యాక్ వస్తారు, బ్రదరు మాకు ఆల్రెడీ వేరే జాబ్ వచ్చింది, మీరు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నారు, మీరు మ్యాచ్ చేస్తారా అని. జనరల్గా మ్యాచ్ చేస్తాం మేము. ఎందుకో తెలుసా? ఈ తలనొప్పి మళ్ళీ వెళ్ళకూడదని. నీకు ఆల్రెడీ ఆఫర్ ఇచ్చాం అంటే 2-3 రిజెక్ట్ చేస్తాం, ఆర్ మోర్ దాన్ దట్ రిజెక్ట్ చేస్తాం. ఇప్పుడు నీకు ఆఫర్ ఇచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి ఇంకొక జాబ్ వచ్చింది, నాకు ఆఫర్ లెటర్ని చూపిస్తాను, మ్యాచ్ చేస్తావా అంటే అది వితిన్ 10% రేంజ్లో ఉందంటే మేము మ్యాచ్ చేసేస్తాం ఈజీగానే, 10-15%. ఓకే, ఎందుకంటే ఇట్స్ ఎ హ్యాసిల్ అగైన్ కదా. మళ్ళీ రిక్రూటర్ని పోస్ట్ చేసుకోవాలి, మళ్ళీ ఇంటర్వ్యూ స్లాట్లు పెట్టుకోవాలి, మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి. ఆల్రెడీ ఆఫర్ ఇచ్చిన క్యాండిడేట్ అంటే వీ హ్యావ్ సెలెక్టెడ్ హిమ్ ఫర్ సంథింగ్ కదా. సో అది మైండ్లో పెట్టుకుని వీల్ గివ్ దమ్ బ్యాక్. సో నెగోసియేషన్ అప్పుడు కూడా నీకు వేరే ఆఫర్ ఉంటే వీ కెన్ దాన్ని వాళ్ళతో మాట్లాడి దానికి మ్యాచ్ చేయించుకోవచ్చు నువ్వు. సో అది ఇంకోటి. తర్వాత ఇంటర్వ్యూల విషయం మళ్ళీ బ్యాక్ వస్తే, ఇంటర్వ్యూల్లో నువ్వు మెయిన్గా చెప్పాల్సింది చదువుకోవాల్సింది నువ్వు దేంట్లో స్ట్రాంగ్ అనేది వాళ్ళకి తెలియాలి. నువ్వు దేంట్లో స్ట్రాంగ్ అనేది అవతల వాడికి తెలియాలి స్టార్టింగ్లోనే. నువ్వు దేంట్లో స్ట్రాంగ్ అనేది చెప్పకపోతే అవతల వాడికి నువ్వు అన్నిట్లోనే స్ట్రాంగ్ అని చెప్తే అది కొంచెం బ్యాడ్గానే నెగిటివ్ మార్కే ఉంటుంది అది దాని మీద. నేను పక్కాగా ఇందులో స్ట్రాంగ్, ఇది ఇంకా నేర్చుకుంటున్నాను, దీని గురించి ఇప్పటిదాకా నేను పని చేయలేదు, బట్ నాకు నాలెడ్జ్ అయితే ఉంది, పని చేస్తే మేబీ అది ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇలా మాట్లాడాలి పాజిటివ్గా. అబ్బాయి నాకు తెలియదు బాసు, ఎప్పుడో పని చేశాను మర్చిపోయాను, చదువుకున్నాను కానీ గుర్తులేదు, ఇలాగా వెర్రిబాగుడు వాగకూడదు. అర్థమైందా? నాకు వచ్చు, ఇది నేర్చుకుంటున్నాను, ఇది నేను పని చేయలేదు బట్ నాలెడ్జ్ అయితే ఉంది, ఇలా చెప్పాలి. అంతేకాని ఆడు 10 క్వశ్చన్ అడిగితే అందులో 5 నాకు తెలియదు అంటే బ్లంట్గా ఉండాలి, ఆనెస్ట్గా ఉండాలి అన్నానికి ముందులో అలా ఉండకూడదు. మరి నాకు తెలుసు అని చెప్పుకుంటూ దాని వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఏమో చెప్పాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటర్వ్యూలది నువ్వు లీడ్ చేయాలి. అర్థమైందా? యాజ్ ఎ క్యాండిడేట్ చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్స్ అండ్ నా లాస్ట్ పాయింట్ వాళ్ళకి, మీరు ఇంటర్వ్యూల్లో నువ్వు లీడ్ చేయాలి ఇంటర్వ్యూ కాల్ని. అర్థమైందా? వాడెవడో క్వశ్చన్లు అడిగితే నువ్వు ఆన్సర్ చేయడం కాదు, వాడిచ్చిన క్వశ్చన్కి నీ ఆన్సరు వాడి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటా అనేది నువ్వు డిఫైన్ చేయాలి అక్కడ. ఓకే, వాడు నిన్ను ఇప్పుడు వాట్ డిడ్ యూ లెర్న్ ఇన్ ద లాస్ట్ 1 year అని అడిగాడు. నువ్వు లాస్ట్ 1 yearలో నేను ఇవి నేర్చుకున్నాను అని నీ స్ట్రాంగ్ టాపిక్స్ చెప్పాలి. అంతేకాని వాడి రెస్పాన్సిబిలిటీలు రోల్స్లో ఇచ్చిన ఇంపార్టెంట్ నీ సగమే వచ్చిన టాపిక్స్ కాదు. నీకు ఏ టాపిక్ అయితే పూర్తిగా వచ్చో ఆ టాపిక్ల గురించి లాస్ట్ 1 yearలో వాడు నెక్స్ట్ క్వశ్చన్ దాని మీద అడుగుతాడు డెఫినెట్గా. ఓకే, నువ్వు ఈ టాపిక్ గురించి వచ్చన్నావు కదా, లాస్ట్ 1 yearలో చదివాను అన్నావు కదా, అయితే దీని గురించి నాకు చెప్పు అని అడగాలి వాడు నిన్ను. అది నీ నెక్స్ట్ క్వశ్చన్. సో వాడి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో నీ ఆన్సర్లో నువ్వే డిఫైన్ చేయాలి. అంటే నువ్వు ఇంటర్వ్యూని నీకు నచ్చినట్టు నువ్వు మౌల్డ్ చేసుకుంటున్నావు అక్కడ.
నెక్స్ట్ క్వశ్చన్ వాడు అడిగాడు అనుకో, నువ్వు ఇచ్చే ఆన్సర్లో వాడు థర్డ్ క్వశ్చన్ ఏంటి అనేది నువ్వు డిఫైన్ చేయాలి. అంటే ఇప్పుడు వాడు నిన్ను ఒక పర్టికులర్ టూల్ ఏ గురించి అడిగాడు, నువ్వు టూల్ ఏ గురించి ఆన్సర్స్ ఇస్తూ టూల్ బీని నేను ఇంట్లో టూల్ ఏతో ఇంటిగ్రేట్ చేశాను అని చెప్పాలి. ఆ టూల్ బీ గురించి వాడికి ఇప్పుడు మైండ్లో పెట్టావు నువ్వు. ఓకే, వాట్ అబౌట్ టూల్ బీ హౌ డిడ్ యూ యూజ్ దాట్ అని అడుగుతాడు. అప్పుడు నువ్వు ఈ రెండింటి గురించి ఇంటిగ్రేషన్ మాట్లాడుతూ టూల్ సీనో లేకపోతే వేరే అప్లికేషన్ యూజ్ చేసి మానిటరింగ్ చేశాను నేను అని చెప్పాలి. అర్థమైందా? అప్పుడు ఈ మానిటరింగ్ ఏంటి, వాట్ ఈస్ దిస్ న్యూ టూల్ సి అని అడుగుతాడు వాడు. అప్పుడు ఈ మానిటరింగ్ టూల్ గురించి చెప్తూ దాంట్లో నువ్వు ఏంటంటే పొడిచావో దాని గురించి చెప్పాలి. ఓకే, ఇదంతా స్టోరీ టెల్లింగ్ భయ్యా. బేసిక్గా నువ్వు ఇంటర్వ్యూని లీడ్ చేయాలి. ఇది ఈ ఫ్లో అయిపోతుంది, వాడికి అర్థమైపోతుంది, వీడు లోపల నేను పడుతున్నాను రా అని. వాడు అక్కడి నుంచి బయటకు వచ్చడానికి ఓకే లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్ అని చెప్పేసి ఇంకో టాపిక్ లేపుతాడు. ఆ టాపిక్ లేపినప్పుడు కూడా నువ్వు సేమ్ థింగ్ ఫాలో అవ్వాలి. ఆ టాపిక్లో కూడా ఫస్ట్ నువ్వు ఏం నేర్చుకుంటున్నావో దాని గురించి చెప్తూ నీకు నచ్చిన ఒక టూల్ని ఇంట్రడ్యూస్ వాడి చేయాలి. అందులో భయ్య నేను ఇది వాడుతూ ఇది వాడాను అంటే, ఓ అవునా ఇది ఎలా వాడావు అని అడుగుతాడు. అప్పుడు మళ్ళీ ఆ ఫస్ట్ టాపిక్ ఏదైతే లేపాడు దాని గురించి, అలాగే సెకండ్ టాపిక్ మళ్ళీ ఈ క్వశ్చన్లో కూడా నువ్వు లీడ్ చేస్తున్నావు కాన్వర్జేషన్ని. బేసిక్గా మీ ఇద్దరి మధ్య నీ కాన్వర్జేషన్ బిల్డ్ అవుతున్నప్పుడు వాడికి ఏమర్థమైంది, నువ్వు వాడు అడిగిన దాన్నే కాకుండా ఇంకొకటి ఏదో ఎక్స్ట్రా చెప్తున్నావు అని వాడికి అర్థమవుతుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. వాడి మైండ్లో కనుక అది వెళ్ళిందంటే నువ్వు ఇంటర్వ్యూలో నువ్వు ఒక సీట్లో ఉన్నట్టు, అంటే డ్రైవింగ్ సీట్లో నువ్వు ఉన్నట్టు. ఒక వాడేదో అక్కడ వచ్చేసి అడుగుతున్నాడని వాడు ఫీల్ అవుతాడు, కానీ నువ్వు యాక్చువల్గా డ్రైవర్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. అది నువ్వు బిల్డప్ చేసుకోవాలి. ఆ బిల్డప్ అనేది ఇంట్లో కూర్చుని ఫ్రెండ్తో కూర్చుని బఠానీ తింటూ మందేస్తే రాదు. ఆ బిల్డప్ అనేది నువ్వు 10-15 ఇంటర్వ్యూలకు వెళ్తే అది వస్తుంది. అది నువ్వు నేర్చుకుంటే బాగుంటుంది. నీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ నా వాట్సాప్లో కానీ మెసేజ్ చేయి. ఐఎమ్ రెడీ టు హెల్ప్. ఇది చాలా ఈజీ, నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేయాల్సిందే అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఇంటర్వ్యూలు అవన్నీ నథింగ్. ఓకే, దాని గురించి టెన్షన్ పడిపోయి జాబ్కి వెళ్ళడం మానేసి వేరే జాబ్ ట్రై చేయాలంటే భయపడిపోయి ఇవి ఏం పెట్టుకోవద్దు. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఇక్కడ రెండే జరుగుతాయి, ఎవడో ఒకటి ఉద్యోగం మనకి ఇవ్వాలి, లేకపోతే మనం ఇంకోటికి ఇవ్వాలి. దానికి ఎందుకు టెన్షన్. ఎనీవే మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా